వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కుప్పం నియోజకవర్గ రామకుప్పం మండల ఏఎంసీ డైరెక్టర్ వి పవన్ కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కుప్పం నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం రావడానికి కృషి చేసి సహకరించిన కుప్పం పీఓసీ డాక్టర్ బివి నరేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కుప్పం నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ పవన్ కుమార్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకం మాకు, మా అభిమానులకు కానీ మా కార్యకర్తలకు కానీ. ఆయన అభిమానిగా నాకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంతో చల్లగా ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా కుప్పం ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతం. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ రైతాంగం నీళ్ళకి ఎంతో కట్టుబిట్టలాడుతూ ఉంటుంది. 1200 కానీ 1000 కానీ 1000 అడుగులు కానీ వేస్తే కానీ మాకు నీళ్ళు రాదు. అలాంటి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారి చొరవతో, ఆయన అనుభవంతో ఎక్కడో ఉన్న శ్రీశైలం నుంచి మా కుప్పం వరకు, అంటే దాదాపు 700-800 కిలోమీటర్ల వరకు హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా మా కుప్పం ప్రాంతానికి నీళ్ళు అందించడం జరిగింది. ఆయనకి నా తరపున, రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గం నుంచి నాకు ఏఎంసీ డైరెక్టర్ అవకాశం లభించడం జరిగింది. అందుకు నాకు కష్టపడిన కార్యకర్తలకి, జన సైనికులకి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ డాక్టర్ నరేష్ అన్న గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను పార్టీలో 2014 నుంచి 2024 వరకు ఎన్నో అవధూరాలు పడి కష్టపడి పార్టీ కోసం పనిచేశాము. దానివల్ల నాకు ఈ అవకాశాన్ని పార్టీ కల్పించింది. 2019-20 మధ్యలో సర్పంచ్ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. ఆ అవకాశాన్ని చూసి పార్టీ కోసం పనిచేస్తున్నందువలన ఈ మంచి అవకాశాన్ని నాకు ఈ చిన్న వయసులో కల్పించడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే, నా ప్రాంతానికి, ముఖ్యంగా ఈ సింగసముద్రం పంచాయతీకి దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ పదవి అనేది మా పంచాయతీకి చేరలేదు. ఇంత చిన్న వయసులో, ఎర్లీ ఏజ్ అంటే 28, అతి చిన్న వయసులో ఈ ఏఎంసీ డైరెక్టర్ అవకాశాన్ని జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో విషయం ఏమిటంటే, సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రభుత్వం పైన విమర్శనం అనేది మామూలుగా ఉంటుంది. కానీ వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రభుత్వం అనేది సహాయం చేస్తుంది. అది ఎందుకు వాళ్ళని ఎందుకు వాళ్ళకి అది తెలీదో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు ఎవరిని ప్రలోభ పెడతా ఉన్నారో, ఆ ఫ్యామిలీని ఎవరు ప్రలోభ పెడతా ఉన్నారో, వాళ్ళ వెనక ఎవరున్నారో, అసలైన కుట్రదారులు ఎవరున్నారో తెలీదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వరకు ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు కార్పొరేషన్లో కానీ వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళకి ప్రభుత్వం కేటాయించింది 5 ఎకరాల భూమి. దాని వాల్యూ దాదాపు ఒక ఎకరా వచ్చి 2 కోట్లు ఉంటుంది.
వాళ్ళకి ప్రభుత్వ కార్పొరేషన్ కర్నూలు దగ్గర 5 సెంట్ల ప్రభుత్వ పట్టా భూమిని వాళ్ళకు కూడా ప్రభుత్వం కేటాయించింది. 1 సెంట్ వచ్చి దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వాళ్ళకు ఆ వాల్యూ పోతూ ఉంది. ఇవన్నీ కూడా అసలు మొదటి సొగాల ప్రీతి కేసుని అప్పుడు ప్రభుత్వాన్ని మొదలుపెట్టిందే ఆ కేసు విషయాన్ని స్టార్ట్ చేసింది, సిబిఐకి రెఫర్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేయలేదు అంటే దాంతో ఇప్పుడే అర్థమైపోతా ఉంది ఎందుకు ఆ విషయాన్ని వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారనేసి. క్లియర్ కట్గా ఒకే విషయం, సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు సిబిఐ వరకు తీసుకుపోతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు రాష్ట్ర స్థాయిలో క్రియాశీలక వాలంటీర్లతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి కుప్పం నుంచి కూడా దాదాపు 20 మంది వెళ్ళాము. ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో 20 మంది వెళ్ళాము. ఆయన కార్యకర్తలతో పాటు మండల స్థాయి లీడర్షిప్తో కానీ కార్యకర్తలతో కానీ ఎలాంటి బాధ వచ్చినా నేను సపోర్ట్గా ఉంటాను. పార్టీ ముఖ్యంగా ఒక విషయం చెప్పారు కళ్యాణ్ గారు, మండల నాయకులతో మండల కమిటీలతో డైరెక్టర్గా ఆయనే కాంటాక్ట్ ఏ విధంగా మండలాల్లో ఏ విధంగా పార్టీ బలోపేతం పనిచేయాలి ఆ విషయాలు మాట్లాడినారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకా 10-15 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన మీటింగ్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి దెబ్బతీయకుండా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సానుకూల పరులు కానీ ఏ విధంగా పనిచేయాలనే దాన్ని క్లియర్ కట్గా కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చెప్పే వాక్యమే మాకు వేదంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నామండి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అఖిలపక్ష న్యూస్ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.